మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్క నిమిషం, సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకు వాయిస్ రావట్లేదు? He's working very, very hard. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో he's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదనాన్న చనిపోయిన 12 రోజులకు, అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. అయితే ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నేను మీ ముందు 2 ఉదాహరణలు ఉంచా, 2 కూడా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్ స్టేట్మెంట్స్ కూడా మీ అందరికీ అందజేస్తా. అదేవిధంగా పండింటి రాజశేఖర్, నీరుగట్టు ప్రసాద్, షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తా. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇవ్వమని అడగాల, మీరు అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు, కేసులో కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది, దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయ్యుండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతక్క అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ లెటరు నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు, మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాలి. మరి ఇవన్నీ కూడా నేను మీ ముందుంచిన ఉదాహరణలు. అండ్ మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్, 2021లో ఒక పెద్ద మనిషి మన 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 తెలుగు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి మరి ఢిల్లీలో ఒక కీలకమైన పోస్టులో ఉండడము, ఆ పెద్ద మనిషి ఆశీస్సులతో అప్పటి సిబిఐ డైరెక్టర్ గారు నియామకం కావడము, ఆయనను మరి సునీతక్క అనేకసార్లు రెఫరెన్స్తో కలవడము, చంద్రబాబు నాయుడు గారు సునీతక్క కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా ఈ కేసును తీసుకెళ్లడము,
వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. మూడోసారి పిలిచినప్పుడు నేను చెప్పా, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం పెదనాన్న చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క ఆమె భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంతవరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము, మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడంట. వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా ఒక వారం తర్వాత రెండోసారి ఆ హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి రెండోసారి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము చెప్పమన్నట్లే